మూడ్ ఆఫ్ ది ఏపీ హైదరాబాద్ ఐఐటిఎన్లు ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేశారంట. ఆ సర్వేకి సంబంధించి డేటా ఇప్పుడు వైరల్ అవుతుంది. శాంపుల్ సైజు అప్రాక్సిమేట్గా 51,333 శాంపుల్ తీసుకున్నారంట. అది కూడా పోయిన నెల నవంబర్ 5వ తేదీ నుంచి ఈ డిసెంబర్ 10వ తేదీ వరకు సేకరించినటువంటి శాంపుల్స్ 51,330 శాంపుల్స్. దాన్ని బేస్ చేసుకొని ఏ నియోజకవర్గాల్లో అంటే ఈ కూటమి ప్రభుత్వ పనితీరు మీద ఏ ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నాడు, ఆరెంజ్ జోన్లో ఉన్నాడు, అదేవిధంగా గ్రీన్ జోన్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా హైదరాబాద్ ఐఐటిఎన్స్ల సర్వేలో వాళ్ళు చాలా బాగా స్పష్టంగా ఒక టేబుల్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. డేంజర్ రెడ్ జోన్లో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అప్రాక్సిమేట్లీగా 92 మంది ఉన్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి 73 మంది ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్లు ఆ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరెంజ్ జోన్లో అంటే జస్ట్ పాస్ మార్కులతో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 41, టీడీపీ నుంచి 36, జనసేన పార్టీ నుంచి 5 మంది. సేఫ్ గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 31 మంది, టీడీపీ నుంచి 27, జనసేన పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి 2. అది అంటే వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఒకసారి జిల్లాల వారీగా రెడ్, గ్రీను, అదేవిధంగా ఆరెంజ్ జోన్ వివరాలు ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. పక్కన టేబుల్ వాళ్ళు మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ డేట్ 10/12/2025 అని చెప్పేసి వాళ్ళ డేటా మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి. శ్రీకాకుళం మొత్తం 10 నియోజకవర్గాలు అంటే 10 సీట్లు. టీడీపీ 4 రెడ్ జోన్లో ఉంది, జేఎస్పీ జనసేన 1, బీజేపీ 1 రెడ్ జోన్లో ఉంది. తర్వాత విజయనగరం మొత్తం 9 ఉంటే 5 టీడీపీ, జనసేన 1 రెడ్ జోన్లో ఉన్నాయి. విశాఖపట్నం మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లు ఉంటే టీడీపీ 3 రెడ్ జోన్లో ఉంది, జనసేన పార్టీ 2 రెడ్ జోన్లో ఉంది. ఈస్ట్ గోదావరి మొత్తం 19 ఉంటే 7 టీడీపీ రెడ్ జోన్లో ఉంది, జనసేన పార్టీ 2, బీజేపీ 1. వెస్ట్ గోదావరిలో మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లు ఉంటే తెలుగుదేశం పార్టీ 3, జనసేన పార్టీ 4. కృష్ణా డిస్టిక్ మొత్తం 16 ఎమ్మెల్యే సీట్లు ఉంటే టీడీపీ 6 నియోజకవర్గాల్లో రెడ్ జోన్లో ఉంది, అదేవిధంగా బీజేపీ 1 నియోజకవర్గంలో రెడ్ జోన్లో ఉంది. తర్వాత గుంటూరు మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే 9 తెలుగుదేశం పార్టీ రెడ్ జోన్లో ఉంటే జనసేన పార్టీ 1. ప్రకాశం మొత్తం 12 ఎమ్మెల్యే సీట్లు ఉంటే తెలుగుదేశం పార్టీ 5 నియోజకవర్గాల్లో రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే 5 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. నెల్లూరులో 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 5 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారంట. కడప మొత్తం 10 ఉంటే 4 ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారంట. తర్వాత జనసేన పార్టీకి 1, బీజేపీ వాళ్ళు కూడా ఆదినారాయణ రెడ్డి ఆయన కూడా రెడ్ జోన్లోనే ఉన్నాడంట. తర్వాత కర్నూలు మొత్తం 14 ఉంటే 7 తెలుగుదేశం పార్టీ 7 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారంట. అదేవిధంగా బీజేపీ 1 రెడ్ జోన్లో ఉందే, 1 అది కూడా రెడ్ జోన్లో ఉందంట. అనంతపురం మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14లో 8 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారంట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. తర్వాత బీజేపీ 1 అదే ధర్మవరం, అది కూడా రెడ్ జోన్నే అంట. చిత్తూరు 14 సీట్లుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 7 మంది రెడ్ జోన్లో ఉన్నారంట, బీజేపీ 1 అంట. అంటే మొత్తం రెడ్ జోన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 73, జనసేన పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12, బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 7. ఆరెంజ్ జోన్లో అంటే జస్ట్ పాస్ మార్కులతో మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పాస్ మార్కులతో ఉన్నారంట, జనసేన పార్టీ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు పాస్ మార్కులతో ఉన్నారంట. గ్రీన్ జోన్ పర్లేదు అంటే గెలిచే అవకాశాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి 27, జనసేన పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఉంటే 11లోనూ గ్రీన్ జోన్లోనే ఉన్నాయంట. అది కూడా వేసేవాళ్ళు డేటా వాళ్ళు. వైసీపీ గెలిచినటువంటి 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 మంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లోనే ఉన్నారు, 11 మంది మళ్ళీ గెలవడం పక్క. వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం 22 అంశాల మీద ప్రశ్నలు వేస్తే ఏ ఒక్క విషయంలోనూ సంతృప్తి వ్యక్తం చేయలేదంట ప్రజలు. సబ్సిడీ విత్తనాలు అందుబాటులో లేవు,
ఉచిత పంటల బీమా అందడం లేదు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదు, గిట్టుబాటు ధరను గత ప్రభుత్వం కంటే తగ్గించేశారు, గత సీజన్ కంటే పొగాకు పంటకు గిట్టుబాటు ధర తగ్గిపోయింది, మామిడి గిట్టుబాటు ధర తగ్గిపోయింది అని చెప్పేసి అప్రాక్సిమేట్లీగా 60% అబోనే రైతులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మొక్కజొన్న గిట్టుబాటు ధర తగ్గిందంట 49%. ఇంకా తర్వాత యూరియా కొరత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదంట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు అసంతృప్తి మూడులోకి వెళ్ళిపోయారంట. తమ బకాయిలు సకాలంలో అందడం లేదని చెప్పేసి 64 మంది రిటైర్డ్ ఉద్యోగులు విమర్శించారంట. ఉద్యోగులకు డిఏ, పిఆర్సీ జీతాలు సకాలంలో అందకపోవడం మీద 56% ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారంట. అదేవిధంగా ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా లేవని చెప్పేసి 40%, బిల్లుల రీఇంబర్స్మెంట్ సకాలంలో జరగడం లేదని చెప్పేసి 45% అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడాన్ని చాలామంది తప్పుపడుతున్నారంట. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి దాన్ని ప్రశ్నిస్తున్నారంట. ఇనుప ఖనిజం గనులు కేటాయించకపోవడం వల్లే ఉద్యోగులు సఫర్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఏదైతే ఆచరణ సాధ్యం కాదు అని చెప్పేసి తెలిసినా కానీ అబద్ధపు మాటలు చెప్పారు. అది కేవలం ఓట్ల కోసం ఇచ్చిన హామీగా 47% మంది తేల్చేశారంట. నిరుద్యోగులకు 3,000 భృతి చెల్లిస్తామన్న హామీ కూడా ఇటువంటిదే అని చెప్పేసి 48% మంది అభిప్రాయపడ్డారంట. ఇలా అనేక రకాలుగా వాళ్ళు సర్వే చేశారు. 18-19 నెలల కాలానికే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారంటే నెక్స్ట్ రాబోయే 3.5 సంవత్సరాల పరిపాలనలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు.